నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ప్రసాదం ఇస్తారో ఆ ప్రసాదంలో వాడే నెయ్యి, జీడిపప్పు అన్నీ కూడా కల్తీ అయ్యాయి. ఇది అసలు నెయ్యే కాదు, ఇదొక విషపూరితమైన రసాయన పదార్థం అని సిట్ తేల్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో జంతువుల కొవ్వు కలవలేదు, అందులో భూమన కరుణాకర్ రెడ్డి అలానే వైవి సుబ్బారెడ్డి పేర్లు లేవు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది మా వైసీపీ వాళ్ళకి, మేము అసలు తప్పే చేయలేదు అంటారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు తప్పు జరిగింది, ఇందులో కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్ చెప్పిందంతా కూడా వాస్తవం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారు. సిట్ ఏమో రోజుకొక అంశం బయటపడుతూ వస్తుంది. అందులో మోనోగ్లోబిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంది, కలిసింది. ఇది కొరియా నుండి తెప్పించారు, ఇందులో జంతువు కొవ్వుతో తయారు చేసింది ఇదంతా కూడా అని సిట్ మరొక అంశాన్ని బయటపెట్టింది. ఇదంతా ఒక ఎత్తు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా ముందుకొచ్చి ఆవేదన చెందుతూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ విన్నాక ప్రతి హిందూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటో ఈరోజు నేషనల్ టాపిక్ అయిపోయింది. నేషనల్లో కూడా అర్నబ్ గోస్వామి పెట్టిన డిబేట్లో ఆయన వేసిన సూటి ప్రశ్నలకు అక్కడున్న వైసీపీ స్పోక్స్ పర్సన్ సమాధానం చెప్పలేకపోయారు. వైసీపీ స్పోక్స్ పర్సన్ మాత్రమే కాదు, ఇప్పుడు యావత్ వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నేత జగన్మోహన్ రెడ్డి గారితో సైతం ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఏంటి ఆ డిబేట్? ఆయన వేసిన ప్రశ్నలేంటి? ఎందుకు ఈరోజు హాట్ టాపిక్గా మారిపోయింది? నేషనల్ మీడియా అంతా కూడా కవర్ చేస్తూ జగన్ని హిందువుల దోషిగా చూపించడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు అర్నబ్ గోస్వామి డిబేట్ చూస్తే గనక ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది హిందువుల ధర్మం మీద జరిగిన దాడి, డబ్బు కోసం జరిగిన దాడి కాదు అంటే పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ అర్నబ్ చాలా స్పష్టంగా ఒక క్రిస్టియన్ నువ్వు, జగన్మోహన్ రెడ్డి నువ్వు గనక క్రిస్టియన్ అని ఒప్పుకో, హిందూ ధర్మాన్ని ఈ విధంగా నువ్వు నాశనం చేస్తూ అవహేళన చేస్తూ ఇంత స్కామ్కి గురయ్యావు కదా, ఇదే తిరిగి నీ క్రిస్టియన్ మతం మీద, క్రిస్టియన్ వాళ్ళ మీద చేయడానికి నువ్వు అంగీకరిస్తావా, అనుమతిస్తావా అంటూ కూడా సూటి ప్రశ్నలు గుప్పించారు. ఈ డిబేట్ నేను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇవాళ హిందూ సమాజం మొత్తం భగ్గుమంటాం. అవును, జాతీయ మీడియా నిప్పులు గురిపిస్తారు. వాళ్ళ దేశం మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి మహాపాతకాలు, మహాపాపాలు దీని మీద ఇవాళ మంట మండుతారు. ఏది ఒకటి అర్నబ్ గోస్వామి ఏం మాట్లాడాడు, అతను అడిగినటువంటి సూటి ప్రశ్నలేంటి? Massive huge amounts of adulteration of the Tirupati laddu during Jagan's time. This is a reality. There's no point in Jagan going around and saying that, animal fats have not been found. What do you mean, Jagan? What do you mean? You run a party, the YSRCP talk like a responsible person. I believe you're a Christian. Would you allow the sentiments of Christians to be played around with in the way that you have allowed the sentiments of Hindus to be toyed with? What are you doing, Jagan? The prasadam is not just holy, it also accounts for hundreds of crores. వాట్ ఆర్ యూ డూయింగ్ జగన్? అంతేగా సార్. అసలు నువ్వేం చేశావు, ఏం చేస్తున్నావు? చేసిన పాపానికి లెంపలేసుకుని తలనీలాలు ఇచ్చుకొని క్షమాపణలు కోరాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి అని చెప్పుకోవడం ఏంటి? భక్తులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నిన్నే ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అవును సార్. ఆయన టీటీడీకి ఆయన ఈవోగా పనిచేశారు. అవును సార్. 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం భక్తులంతా తిరగబడి కొడతారన్నారంటే ఆ రోజు త్వరలోనే ఉందన్నమాట. సార్, అంటే నాకు అర్నబ్ గోస్వామి సూటి ప్రశ్న వేశారు కదా సార్, ఇందులో జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు, క్రిస్టియన్ మీద ఇలాంటి దాడి జరిగితే ఊరుకుంటావా అంటూ, నువ్వు ఒక క్రిస్టియన్వి, నేను ఒక హిందువునని నేను సభాముఖంగా ఒప్పుకుంటున్నాను, నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకుంటావా అని అడుగుతున్నారు సార్. చెప్తారా సమాధానం? ఏ క్రిస్టియన్ దీన్ని హర్షిస్తాడమ్మా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కూడా కాదు, హిందూ కాదు. సరే, అతను క్రిస్టియన్ కాదు, హిందూ కాదు. అతను ఏంటంటే కేవలం ధనం, డబ్బే అతని మతం తప్ప క్రైస్తవం ఆయన మతం కాదు. నిజం చెప్పాలంటే క్రైస్తవం అతని మతం అయితే ఏ బైబిల్ చెప్పుద్దమ్మా? దై లవ్ యువర్ నైబర్ అన్నట్టు.
నీ వలె నీ తోటి వానిని ప్రేమించుము. పాపానికి శిక్ష మరణం అంది తెలుసా? బైబిల్ సూక్తి పాపానికి శిక్ష మరణం అంది. ఇప్పుడు తల్లి బైబిల్ పుచ్చుకొని వెళ్తుంది విజయమ్మ. ఇవాళ విజయమ్మ ఎక్కడుంది? బైబిల్ ఎక్కడుంది? అతను ప్రవక్త, అతనేంటి మతబోధకుడు. ఎవరు? మన బావగారు అనిల్ కుమార్. అవును. మతబోధకుడు జగన్మోహన్ రెడ్డి బావ అనిల్ కుమార్ ఇవాళ ఎక్కడున్నాడు? షర్మిల పరిస్థితి ఏంటి? క్రైస్తవంపై ఏం మాత్రం విశ్వాసం ఉన్నా, అతనికి నమ్మకం ఉన్నా ఇవాళ బైబిల్ పట్టుకున్న విజయమ్మని కేసేస్తాడా? ఇవాళ మత బోధనలు చేసే అనిల్ కుమార్ని షర్మిల్ని రోడ్డు మీదకి నెడతాడా? ఆస్తులు లాక్కుంటాడా? నేను అంటోంది అదే. అతనికి హిందువు కాదు, అతను క్రిస్టియన్ కాదు. డబ్బే మతం. డబ్బు కోసం దీనికైనా దిగుతాడు, దేనికైనా తెగిస్తాడనేది ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి, ఇప్పుడు ఆ డిబేట్ చూసావు కదా, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కార్తీక ఎవరో ఉన్నారు. అతని పరిస్థితి ఏంటి? జ్యోత్స్న, కార్తీక్ వీళ్ళందరూ పాల్గొన్నారు అందులో. బీజేపీ ఆ తెలంగాణ ఆయన సుభాష్ కూడా మాట్లాడాడు. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించాడు తిరుపతిలో. మొత్తం టీటీడీలో అందరూ అన్యమతస్తులను పెట్టాడు. టీటీడీ బోర్డు చైర్మన్గా నాస్తికుణ్ణి చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన భార్య, ఆయన కూతురు పెళ్ళి క్రైస్తవ సంప్రదాయంలో చేస్తాడు. నల్లరాయి అనో ఏదో అన్నాడు, చెప్పు తీసుకొడతానన్నాడు స్వామివారి విగ్రహాన్ని. అవును. అతన్ని తీసుకొచ్చి నువ్వు చైర్మన్ చేసి, అతని అన్న ఒకడు ఉన్నాడు భూమన్, అతన్ని తీసుకొచ్చి శిక్షణ శిబిరం అతనికి అప్పచెప్పాడు. టీటీడీలో ఉన్న ఉద్యోగులందరికీ అతను శిక్షణ ఇస్తాడంట. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏంటి ఇందాక ఇంట్రోలో కూడా, పామోలిన్, పామ్ ఆయిల్, పామ్ కెర్న్ ఆయిల్ 59 లక్షల కిలోలు కొని దాంట్లో 170,000 కిలోలు రసాయనాలు కలిపి, ఏది ఇందాక మీరు చెప్పింది రంగు రావడం కోసం బీటా కెరటిన్, ఆ వాసన రావడం కోసం ఆ ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, ఇవన్నీ కలిపి వాళ్ళు ఏం చేశారు, అది నెయ్యి లాంటిది తయారు చేసి 319 రూపాయల చొప్పున కొన్నట్టుగా బిల్డప్ ఇచ్చి, గమ్మత్ ఏంటో తెలుసా, వీళ్ళు జగన్ హయాంలో టెస్టులకు పంపిన శాంపుల్స్ హెరిటేజ్, సంఘం, విజయ, వైష్ణవి డైరీస్, దొడ్ల. అంటే ఏవి పరీక్షలకు పంపారు, పరీక్షలకు శాంపుల్స్గా పంపటం కోసం అవి కిలో కొని. అంటే వీళ్ళు ఇప్పుడు ఇతను ఏమంటాడు, అదేమంటే ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా మరి అది హార్పిక్ లేకపోతే లప్సా అలాంటి డేంజరస్ కెమికల్స్ అయితే తిన్న భక్తులందరూ చనిపోవాలిగా అంటారు. కడుపులోకి వెళ్ళే మోతాదు చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు సార్. ఇప్పుడు అది వాళ్ళు మొత్తం కలిపేసేసి, అసలు మామూలుగా లడ్డూలో నెయ్యి పరిమాణం ఎంత ఉంటుందమ్మా, ఆ నెయ్యిలో వీళ్ళు ఎంత కలిపారు, దానికి చనిపోతారా? ఒకవేళ వాళ్ళ మాట నిజమే అయితే చనిపోలేదంటే అది భగవంతుడే. నిజంగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అనుకోవాలి. అయితే ఆయనే కాపాడినట్టు. ఏది దీనికి విరుగుడు ఆయనే అన్నమాట. వీళ్ళందరినీ ప్రాణాలతో నిలబెట్టింది ఆయన. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రశ్న సూటిగా అడిగారు. అంటే నాకు అనిపించింది ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు అని. ఈ విషయంలో ఎప్పుడూ కూడా ఆయన ఈ విధంగా ప్రస్తావించింది కూడా లేదు. ఆయన అంటున్నారు, కేవలం భక్తులుగా ఉంటే సరిపోదు, మన విశ్వాసాలకు రక్షకులుగా ఉండాలి. మౌనంగా ఉంటే సామూహిక ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. నిద్రాణం నుండి, సౌకర్యవాదం నుంచి బయటపడాలి. హిందువులందరూ కూడా నిద్రాణం వేడాలి అంటూ కూడా ఆయన ట్వీట్ పెట్టారు సార్. ఈ ట్వీట్ విన్నాక అంటే నిజంగా ఆయన చాలా బాధకు గురయ్యి చెప్పారని అయితే అర్థమవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుడిలోకి చెప్పులేసుకొని వచ్చినప్పుడు తిరుపతి కొండ మీదకి ఎవరూ కూడా నోరెత్తి ప్రశ్నించలా. అప్పుడే ప్రశ్నించినా, లేదంటే అన్యమత ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రశ్నించినా ఈ రోజు ఇంతటి ఘోరం జరుగుండేది కాదేమో అన్నది ఉద్దేశం నాకు తెలుస్తుంది. మీరేమంటారు? అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ ఆవేదనే కాదమ్మా, ఇది మొత్తం హిందూ భక్తులు, కోట్లాది భక్తుల యొక్క ఆవేదన, ఆందోళన. ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతిపై పగబట్టాడు? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటానంటాడు. అబ్దుల్ కలాం లాంటి ఆయనే డిక్లరేషన్ ఇచ్చారు, సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు. అంటే ఏంటి, డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా నాకు నమ్మకం ఉంది, ఈ స్వామికి నేను భక్తుడిని అని చెప్పుకుంటే తప్పేమిటి? మరి అటువంటిప్పుడు దర్శనానికి వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య, ఆయన పిల్లలు కూడా డిక్లరేషన్ ఇచ్చారు కదా. అదొక్కటే కాదు, సీఎం ఏమన్నారు చంద్రబాబు, ఇది కేవలం డబ్బుల కక్కుర్తితో కాదు, ఇది హిందూ ధర్మంపై దాడి అన్నారు. అటు డబ్బు కక్కుర్తి,
ఇటు దాడి, రెండు అన్నమాట. ఏది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత నాశనం చేయాలి, దానికి వచ్చే ఆదాయాన్ని దెబ్బతీయాలి, లడ్ల అమ్మకాల యొక్క దీన్ని కొనుగోళ్ళని దెబ్బతీయాలి. ఇప్పుడు లడ్లు అమ్మకాల ద్వారానే నీకు 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు, వీటి మీద విపరీతంగా ఆదాయం వస్తుంది. అంటే భక్తులు వెళ్లకుండా, ఆ లడ్డు తినకుండా, ఈ కుట్ర అంటోంది అదే. ఒకటేమో కక్కుర్తి, ఏది మీరన్నట్టుగా ఆ 250 కోట్లు స్వాహా చేశారు ఒక నెయ్యిలో. ఈ జీడిపప్పు, లేకపోతే ఈ నాసిరకం శనగపిండి, బియ్యం, పంచదార, వీటన్నిటిలో దగ్గర దగ్గర మొత్తం పర్చేజెస్లోనే 4,000 కోట్లు. 5 ఏళ్లలో ఎంత? 5 సంవత్సరానికి 800 కోట్లతో కొన్నారు. అంటే 4,000 కోట్లు కక్కుర్తికి పాల్పడ్డారు. ఓన్లీ తిరుపతి మాత్రమే కాదు కదా సార్, ఇటు శ్రీశైలం దగ్గర నుండి చాలా గుళ్ళలో ఇదే జరిగింది. అదే నెయ్యిని సప్లై చేశారు కదా. బోలే బాబా డైరీ అనే దాంట్లో గమ్మత్ ఏంటంటే ఈరోజు కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. ఏంటి? నిబంధనలు సరళీకృతం చేసింది వాళ్ళే. ఆ 4 లక్షల లీటర్ల ఆవు పాలు అనేది అది ఎత్తేసేయటము, లేకపోతే 3 ఏళ్లది సంవత్సరానికి తగ్గించటము, 250 కోట్లది 150 కోట్లకి తగ్గించటం, అంత చేయాల్సినంత డ్యామేజ్ చేశారు, సంపాదించుకోవాల్సినంత సంపాదించుకున్నారు, కొల్లగొట్టి ఎన్నికలకు ముందు మళ్ళా నిబంధనల్ని మళ్ళా పటిష్టం చేస్తూ ఇంకొక తీర్మానం భూమన కరుణాకర్ రెడ్డి. అంటే టెండర్ నిబంధనలు సరళీకృతం చేసేది సుబ్బారెడ్డి, దిగిపోయేటప్పుడు మళ్ళా భూమనతో అవి మళ్ళా బలోపేతం చేస్తూ 5 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాలి, 500 కోట్ల టర్నోవర్ ఉండాలి, ఏడాది 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు నిర్వహణ అనుభవం ఉండాలి. అంటే ఏంటి? ఇవన్నీ బయటికి రాకుండా కప్పిపెట్టడం కోసం వాళ్ళు చేసిన కుట్ర. ఇవాళ హిందూ సమాజం భగ్గుమంటారు. ఇవాళ మొత్తం జాతీయ స్థాయిలో దీనిపైన ఇవాళ డిబేట్ జరుగుతోందంటే త్వరలోనే భక్తులందరూ తిరగబడి కొట్టే రోజు దగ్గరలో ఉంది. అంటే చివరిగా సార్, అంటే ప్రజలు ఎంత స్పృహతో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారనడానికి నిదర్శనంగా నేను ఒక కామెంట్ చదివాను వేరే వీడియోలో. ఒకసారి ప్రసాదం పెడితే వైఎస్ భారతి గారు ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో చుట్టేసి పక్కన పడేశారు. దాన్ని ప్రస్తావిస్తూ అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం కలిపారో మళ్ళీ అదే కల్తీ నెయ్యి వాడారేమోనన్న భయంతో, ఆవిడకి ఏమవుతుందన్న భయంతో ఆ ప్రసాదం తీసుకోకుండా తినకుండా పక్కన పడేశారేమో అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అంటే వ్యూవర్స్ అది చూసాక ప్రజలు మేలుకున్నారు అని అనిపించింది. ఇది వాస్తవమే. ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినకుండా ఆయన భార్య వాళ్ళు ప్రసాదాన్ని అప్పటినే డస్ట్బిన్లో పడేశారంటే ఇది కల్తీ నెయ్యితో చేసిన లడ్డు. అప్పుడేమనుకున్నారు? ఆమె ఏదో క్రైస్తవం విశ్వాసంతో మరి ప్రసాదం తినలేదనుకున్నారు. కానీ అసలు విషయం ఇది. ఏది? కల్తీ నెయ్యి, మరి ఆ కెమికల్స్ లడ్డు, డేంజరస్ కెమికల్స్ కదా ఇవన్నీ కూడా. ప్రాణాంతకమైన రసాయనాలతో చేసిన నెయ్యితో తయారైన లడ్డు కాబట్టి ఆమె తినలేదు అనేది అక్కడే తెలిసిపోతుంది కదా. అంటే కోట్లాది భక్తుల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఇప్పుడు ఆ కోట్ల భక్తులే తిరగబడి కొట్టే రోజు దగ్గరలో ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.